మక్కా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా దోపిడి దౌర్జన్యాలు, బహుదైవోపాసన, మనుషుల్లో రాక్షసులుగా కనిపిస్తున్నారు. అలాంటి తరుణంలో ఏం చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గారే హీరాలో వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులు చూసి విసుగు చెందిపోయారు, ధార్మికంగా దిగజారిపోయారు, నైతికంగా పతనాన్ని గురైపోయారు. ఈ ప్రజలు ఏం చెయ్యాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు కూడా మక్కాకు 3 మైళ్ళ దూరం ఉన్నటువంటి గారే హీరాలో కూర్చొని ఏకాంతంలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఆయన సత్తు పదార్థాలు, భోజన పానీయాలు, అన్నపానీయాలు తీసుకెళ్లేవారు. అయిపోతే ఖదీజా రదియల్లాహు అన్హా వారు వెళ్ళి భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుండేవారు. అలా ఒకరోజు ఎప్పుడో తెలుసా, అది రమజాను నెల 21వ తేదీ, క్రీస్తు శకం 610 ఆగస్టు 10వ తేదీన సోమవారం రాత్రి అల్లాహు అక్బర్ ఆయన ధ్యానంలో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 40 సంవత్సరాల 6 నెలల 10 రోజులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గారే హీరాలో ఏకాంతంలో ధ్యానం చేసుకుంటున్నారు. రంజాన్ నెల 21వ తేదీ సోమవారం రోజు రాత్రి అల్లాహు అక్బర్, జిబ్రైల్ గాబ్రియల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమయ్యారు. ఇఖ్రా అన్నారు, పఠించు అని చెప్పారు. జిబ్రైల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆలింగనం చేసుకొని గట్టిగా అదిమి పురాయించి మరి ఇఖ్రా అన్నారు. అప్పుడు ప్రవక్త వారు మా అనా బిఖారి అని చెప్పారు, నాకు చదవడం రాదు అని చెప్పారు. మళ్ళీ జిబ్రైల్ అలైహిస్సలాం వారు గట్టిగా అదిమి పురాయించి ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఇఖ్రా అని చెప్పారు. మా అనా బిఖారి, నాకు చదవడం రాదు అని చెప్పారు. 3వసారి కూడా చాలా గట్టిగా అదిమి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాణం పోయినంతగా అయిపోయింది. ఆయన పరిస్థితి చాలా బలహీన పడిపోయారు. ఆ విధంగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు గుండెలకు హత్తుకున్నారు. ఆ తర్వాత సూరే అల్ అలక్ సూర నంబర్ 96 ఆయత నంబర్ 1 నుండి 5 వాక్యాలు అవతరించాయి. ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యాలం. 1 నుండి 5 వాక్యాలు. ఇఖ్రా, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మనిషిని సృష్టించాడు. పఠించు, నీ ప్రభు పరమ దయాళువు, ఆయన కలం ద్వారా మనిషికి విద్యను నేర్పాడు, మనిషి తెలియనటువంటి సమస్త విషయాలు మనిషికి నేర్పించాడు అని వాక్యాలు అవతరించాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కంగారు పడిపోయారు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఖదీజా రదియల్లాహు వారి ఇంటికి వచ్చారు. వచ్చి జమ్మిలూని అని చెప్పారు, దుప్పటి కప్పు అని చెప్పారు. భయపడిపోతున్నారు. ఆ తర్వాత వెంటనే ఖదీజా రదియల్లాహు అన్హా వారు దుప్పటి కప్పారు. ఆ తర్వాత కాస్త ప్రశాంతం అవ్వగానే ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఏమంటున్నారు అంటే, మీకేం జరిగింది అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియస్తారు, నాకేదో ప్రాణాపాయం పొంచి ఉంది అంటే ఖదీజా రదియల్లాహు అన్హా వారు తన భర్తని ఓదారుస్తున్నారు. ఏమనంటే, మీకు ఎన్నడూ అలా జరగదు, మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లదు, అల్లా మిమ్మల్ని అగౌరవం పాలు చెయ్యడు అని చెప్పి ఒక భార్య తన భర్తని ఏ విధంగా ఓదార్చుతుందంటే, మీకు ఎన్నడూ అలా జరగదు, ఎందుకంటే మీరు బంధువుల హక్కులు నెరవేరుస్తారు, మీరు బాటసారుల హక్కులు నెరవేరుస్తారు, ఇతరుల భారాన్ని మీ భుజస్కంధాలపై వేసుకుంటారు, మీరు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతారు, అతిథులను అనాథులను మీరు ఆదరిస్తారు, కష్టాల్లో ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేస్తారు. అలాంటి గొప్ప గుణం కలిగినటువంటి మిమ్మల్ని దేవుడు ఎన్నడూ వినాశనం పాలు చేయడు, మీ ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదు అని ఒక భార్య తన భర్తను ఓదార్చుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి ప్రతి భార్యకు ఇందులో ఒక గుణపాఠం ఉంది. భర్త ఏదైనా కష్టాలతో ఇంటికి వచ్చినట్లయితే భర్తను ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఓదార్చాలి. ఈరోజు మన సమాజంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈరోజు ఏదైనా కష్టం వచ్చిందని చెప్పుకుంటే భార్యలు అంటారు, మై బోలి ఉన్నాయి వన్ జానా నై బోల్కే ఓ పహాడో మే కై గుజారైతే ఇస్లే ఐసా హువా కాముజు బెఠో. ఈరోజు మన స్త్రీలు అలా అంటారు. తర్వాత ఏదైనా ఒక ఇబ్బంది, ఒక వ్యాపారంలో నష్టపోయి ఎవరో స్నేహితుడు మోసం చేశాడని భర్త ఇంటికి వచ్చిపోతే, మై పహలే బోలేనా మై పహలే బోలే తో సునే తుమ్ ఇస్లే తుమ్ వైసా హోగే బర్బాద్ హోగే ఖాముజ్ బెఠో. ఇది మన స్త్రీల పరిస్థితి. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఆనాడు ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఓదార్చుతున్నారు తన భర్తను. ఏమని? దైవం ఎప్పుడు కూడా మీ చెయ్యిని వదలడు, మీరు అగౌరవం పాలు అవ్వరు, మీలో ఇలాంటి గుణాలు ఉన్నాయి, అల్లా మిమ్మల్ని కాపాడుతాడని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆ తర్వాత సహీ ముస్లిం హదీస్ నెంబర్ 3, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 403లో ఈ ప్రస్తావన ఉంటుంది. ఖదీజా రదియల్లాహు అన్హా వారు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంటబెట్టుకొని తన పెద్దనాన్న కుమారుడైనటువంటి వర్హా బిన్ నౌఫిల్ వద్దకు వెళ్ళిపోతారు. వర్హా బిన్ నౌఫిల్ ఎవరంటే ఆనాడు గ్రంథ జ్ఞానం కలిగినటువంటి ఒక గొప్ప పండితుడు. ఈ విషయాలు, జరిగిన విషయాలు చెప్పగానే వెంటనే ఆయన శుభవార్త ప్రకటిస్తూ చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందంతో అంటారు, రాబోయే ఆ ప్రవక్త మీరే అని సాక్ష్యం ఇస్తారు. ఓ ఖదీజా, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు, అలాంటి భర్త నీకు లభించాడు. ఈయన ఎవరో తెలుసా?
తౌరాతు గ్రంథంలో, ఇంజీలు గ్రంథంలో గ్రంథ బహులు ఎదురు చూస్తున్నటువంటి ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవేళ నేను అప్పటి వరకు బ్రతికి ఉన్నట్లయితే ఇతనికి ఎంత బాగుండేది అంటారు. ఎందుకంటే ఇతని జాతి ఇతన్ని బహిష్కరిస్తుంది, అనేక కష్టాల పాలు చేస్తుంది, అప్పటి వరకు నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండును అని అంటారు వరఖా బిన్ నౌఫిల్. మొట్టమొదటిగా ఒక క్రైస్తవ పండితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ విధంగా ప్రవక్త మహనీయ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క పూర్తి జీవితంలో ఎప్పుడైతే ఆయనకు ప్రవక్త పదవి లభించిందో ఆ తర్వాత మానవాళికి సత్య సందేశం ఇచ్చేటటువంటి పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు.